అసలు ఈ కథ మొదలైందే సూర్యుడు మొట్టమొదటి ఉదయించే దేశంలో, అంటే జపాన్లో. ఇదే జపాన్లో దండిగా దుడ్డున్నోళ్ళ ఇంట్లో జరిగే పెళ్ళే. ఈడ పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికే బహుమతులు ఇవ్వడం ఆనవాయితే. ఇదే జపాన్ వాళ్ళ పెళ్లిల గురించో వాళ్ళ ఆనవాయితీల గురించో కాదబ్బా, ఆ వైలన్ ఉండదు చూడు, దాని గురించే. దాని విలువ అచ్చిరాల 8 లక్షలు. కారణం దాన్ని తయారు చేసేదానికి వాడే చెక్క. ఈ చెక్క ఈ చుట్టుపక్కల్లో ఏడా దొరకదు. చైనా నుండి దొంగతనంగా సముద్రం దాటించి తేవాల. చైనాలోని షాంఘై ఓడరేవో అదే ఆ చెక్కలు మూసుకొచ్చిన ఓడ. అది 1000 మైళ్ళు దాటే మద్రాసు నుండి ఇక్కడికి వచ్చిండదే. ఓడలో ఎక్కించేదానికే సరుకు తీసుకొచ్చిన లారీలు అవేనబ్బా. ప్రపంచం మొత్తం మీద ఎర్రచందనం దొరికే ఒకే ఒక్క చోటు శేషాచలం అడవే, మన రాయలసీమ ప్రాంతం. చిత్రమేమంటే ఈ మొక్క ఈడ తప్ప భూగోళంలో ఏడా పెరగదో, అందుకే దీనికి ఇంత రేటు. ఇదే భూమిపైన పండే బంగారం, పేరు ఎర్రచందనం. ఇన్నుండే ఎర్రచందనం విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతూ ఉండేదే. నిజానికి ఈ కథ ఎర్రచందనం గురించి కూడా కాదు, ఆ స్మగ్లింగ్ సిండికేట్ లో భాగమైన ఓ కూలోడు గురించే. కూలోడు అనే తేలిగ్గా తీసేయొద్దు. నీలంటోడు నాలంటోడో ఏడైనా ఉంటాడో, ఆడలంటోడో ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడో. పోలీస్ కరంగలే ఓడబెట్టిరా నీ ఎరంగడ ఎరంగడా. நம்ம சந்திச்ச ரொம்ப நாள் ஆச்சு. எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? சரி, நம்ம கூட சண்டைக்கு ஒரு 10,000 கொடுக்குறேன், விட்டுடுறீங்களா? 10,000 லஞ்சமா? தமிழ்நாடு போலீஸ்க்கு லஞ்சம் கொடுக்குற நீ? ஆடி சார் 10,000 ரூபாய் கொடுக்குறேங்கிறா சார். $20,000. $40,000. $50,000.
లచ్చ 1 లక్షం నేను చెప్పేది ఒక్కొక్కడికి 1 లక్ష ஒருத்தொருத்தனுக்கு 1 லட்சம் தம்பி தம்பிடா பேர் என்ன? పుష్ప పక్కా తెలుగు ప్రతి ఒక్కరి కథ పుట్టుకతో మొదలవుతుంది, కానీ నా కథ కొన్ని కలవడంతో మొదలైందే. ఈ దాగని పోయి అడ్డాలు కొట్టుకుంటూ ఆడే ఉండబాకండి. విన్నారండి? జాస్తి పనుడదేడా ఏమే? ఎవరునా వెల్లుడా మంచి టీవీగా కూర్చోన్నాడా? నా పేరు కేశవ. పుష్పగాన్ని చూడడమో అదే మొదటి తూరే. ఏందయ్యా నువ్వు అట్లా కాలు మీద కాలేసుకుని కూర్చుని ఓనర్ పోతుంటే రోజు కూడా మంచి మర్యాద లేదా? ఏంది ఈ గాలి నాదే, ఈ గాలు నాదే, నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏమే ఉంటే పని కావాలా మర్యాద కావాలా? ఈడ పని చేయాలంటే పద్ధతులు మార్చుకోవాలా. ఎట్టంటే ఉంటానంటే కుదరదేడా. అట్నా పద్ధతి మారుతాను కావద్దు కానీ ఓనర్ మధ్య పోలా కుళ్ళుటి పోతాను నేను. నేను చేసిన విద్యాలు కానీ ఇది మేము ఓనర్ గడికి ఇచ్చే మార్కెట్లో పోయి మర్యాద దొరుకుతాము కొనుక్కోమనం కొడుకునే పట్టుకునేదా. వీడైతే లోకాలను వెళ్తాడు, లేకపోతే సంఖ నాకు ఊడుస్తాడు వీడు. నువ్వేడరా పోతాడు? నేను కూడా ఓనర్ మారుస్తాడా? నాకు నచ్చినా పోతాడు పోదామని పోతావు నువ్వు? ఓ భారతమ్మా, ఎంతకాలం తప్పించుకుంటావిట్టా? పోయిన గంగ జాతరకి ఇస్తే ఇప్పటిదాకా అసలు లేదు వడ్డీ లేదు. చెప్పినాను కదా రెడ్డప్ప, వచ్చే నెల ఇచ్చేస్తాను. వచ్చే నెల అని తిప్పతానే ఉండు, నేను తినతానే ఉండా. కడుపుకి అన్నం తింటాడారా, కసు తింటాడారా? ఏం బతుకులమ్మా, సిగ్గులేని బతుకులు. లేకపోతే గొడ్డు లాంటి పెట్టి ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మొగోడే కదా. లేదు రెడ్డప్ప, నా కొడుకు మిల్లులో పనికి జాయిన్ అయ్యి ఉన్నాడు. ఎవరు చెప్పింది? వాళ్ళ బిల్లులో మానేసి చాలా రోజులైంది. అడుగు. లేరా పుష్ప, రెడ్డప్ప చెప్పేది నిజమేనా? మిల్లులో పనికి పని మానేసిందవా? ఏ రా ఇంకెట్రా బతికేది? నిన్నేరా అది. ఇదిగో భారతమ్మా, రేపు ఈ కాడకు వస్తా. అనాకాశంతో కదా కట్టకపోతే వెళ్ళేస్తా, ఇంటి మీదకి ఎక్కారస్తా. ఏమనుకుంటున్నావు? తాగవే తాగు, బిడ్డ మాట ఎందుకు గొడ్డు మాట ఎందుకు? అసలు 3000 వడ్డీ 3600 మొత్తం 6600 సరిపోయింది పుష్ప. ఈ లెక్క సరిపోయినా సరే మన లెక్క ఏ లెక్క? మేము అప్పు చేసినామని ఊరంతా తెలిసినది. అప్పుడు తీసినామని ఊరంతా తెలియద్దా? ఓ అంతే కదా. గుర్రప్ప ఎంటాదిరే పుష్ప డబ్బు ఇచ్చేసినాడు, ఉండదు నా దగ్గర. ఆయన రేషన్ కార్డు అందరు మంది ఉండరు కదా, మన ఊళ్ళందరికి ఎవరు చెప్పేది? ఏమంటావు నువ్వు? కోట బుక్కితే ఎవరెవరు ఉంటారు రాడా? నిన్ను మొత్తం 120 మంది ఉన్నారు. పాకాల రవే, చలపత, మునమ్మ. ఏంది ఇప్పుడు వీళ్ళందరికి పోయి చెప్పాను నేను?
ఏది చెప్పేది? కొండలు రాయుడు పుష్ప నా అప్పు మొత్తం కట్టేసినాడు. సుబ్బలక్ష్మి పుష్ప దుడ్డు మొత్తం కట్టేసినాడు. అప్పు మొత్తం ఇచ్చేసినాడు. చెప్పి సాయంత్రం దుబాయ్ పోతుంది. అవతల బళ్ళు వచ్చేసి ఉండే పోవాలా. దుడ్డు సాయంకాలం ఇస్తానులే. యాదప్ప దీన్ని ఎక్కండ్రా మనోళ్ళు. ఇది 100 రూపాయలు పనిందే, 1000 రూపాయలు పనిందే. ఇది లీగల్ 100 రూపాయలే, అది ఇల్లీగల్, డబ్బులు ఎక్కువ, రిస్క్. స్వామి అట్టడికి అట్ట పోతే సాయంకాలానికి ఇంటికి వస్తావు రావు కూడా తెలీదు. నాకు సాయంకాలం పెద్ద పని లేదు కానీ నేను పోతాండా. తిరిగి రాకపోతే మా మావయ్య కబురు అప్పియండి రాయ్. ముందు నొలిపిన దిగండి రా. ఇదే నా మొదటి రావడం. అవునా? ఈ పేరేంది? పని అయిపోతాను, దుడ్డు ఇస్తారా? యాడికి పోతాండారా? కష్టపడి కొట్టిన సరుకు ఎతకపోయి పోలీసు వాళ్ళు నోట్లో వేస్తామా ఏంది? నా కాడ ఉపయోగం ఉండదే. చేద్దాం రండి. ఈయనే టాస్క్ ఫోర్స్ డిఎస్పీ గోవిందప్ప. ఎర్రచందనం స్మగ్లర్లకే సింహస్వప్నం లాంటోడు. ఆయన వచ్చినాక కూలీలకే పైసల కన్నా పానం ముఖ్యమని తెలిసిందే. ఎవరైనా సరుకు కొట్టాలన్నా, లోడ్డు దాటించాలన్నా గోవిందప్ప కుంటేసినాకనే. ఏం చేస్తా ఉంటారా? గొర్రెలు కాసేదానికి వచ్చినావు సారు. గొర్రెలు ఏడ్రా మరి గొర్రెలు? గొర్రెలు అడవిలో పోయినాయి సారు మేసేదానికి. ఏమాత్రం కాస్తా ఉంటారా? ఏమాత్రం ఉండేరా గొర్రెలా? ఒక 200 ఉండవా? 200 ఉంటాయి స్వామి. గొర్రెలు కాసేనా కొడుకే గొడ్డలతో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారు. నేను పులొస్తే వేసేదానికి వచ్చిన. ఏం బాయ్ పెద్దంతరం చిన్నంతరం లేకుండా డిఎస్పీ సార్ అట్టేనా మాట్లాడేదా? మట్టు మరాదులే మర్యాద ఉండదు కాబట్టి ఆ దొంగల్ని దాచిపెట్టినాం. లేకుంటే మీ ముందరే అడవి తట్టించేటోళ్ళవా? అప్పుడు నిజంగానే పరువు పూడ్చేదే. ఏంద్రటా సోతా ఉండవా? పులి సిక్కినదే చుట్టేంది. సరుకు పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకుంటేనే దొరికింది పట్టుకోవడానికి వచ్చినారా? దోసారు నీ కాడుండేది 6 తోటలు, నా చుట్టూరా 60 గొడ్డలు.
లెక్క సరిపోదు సామే. సార్ వాళ్ళ ముఖాలు చూసినారా మురికి నాయలాగా ఉన్నారు. ఇప్పుడు వద్దులేండి సార్. పెద్ద అని మంచి మాట చెప్తాడాడు సార్. ఇంటే అందరికీ మంచిదే. ప్లీజ్ సార్ రండి సార్. అడవిలోనే సార్ వీళ్ళ బలము. యాడికి పోతారు? ఇచ్చేయండి సార్, బయట పట్టుకుందాం. మన ముందే సరుకు బయటకు తీస్తారు సార్. పరువు పోతుంది. రండి సార్. పులినే తింటది చావు, చావుని తింటది కాలం, కాలాన్ని తింటది గాళే. ఇది మహా ఆకలే. బా సోమిరెడ్డి 21 కిలో. ఉంటానా? ఇంత కూడా అట్నే ఇచ్చిన బా అదరా నువ్వు జయచంద్రుడు 28 కిలోలు. పదవాయి. నా నీ కాడు ఉంటానా? ఏందే? నీ తోడు ఉంటానా? నా కాడే ఉండదురా మొక్క వీడే. ఎవడురా నువ్వా? మొండేళ్ళనా? ఆ, అసలు పేరు కేశవా. ఒకేళ్ళు లేదునే, అందరూ మొండేలు అంటారు నా. ఇప్పుడు ఏమంటాడు కేశవా? నువ్వు అట్టింబడిపో మున్మాధవన్లా ఆయన చెప్పినా అన్న, నువ్వు చాలా గొప్పడైపోతావనే. అట్నా? నేను ఎట్టయినా దుడ్డు సంపాదించే మా ఊరు పోవాలన్నా. నీ కన్నా ఉంటే బిన్న ఆయన కేసుకొచ్చానే. ఆహా. ఏమరా ఇప్పుడు నీ గురించి నేను గొప్ప ఉండేపోలనా? నా గురించి అనుకున్నా, నువ్వు గొప్పడైపోతావు అంతే. ఎంత సంపాదించాలరా నువ్వా? 10 లక్షలనా? అంతేనా? సరే పోయే ఆ 10 నూరులు కూలి దుడ్డు పట్టుకురాప్ప. అట్లేదా? నారాముండోలో ఇందాక తీసుకుంటూ మళ్ళా వస్తే నా కోసం కాదు, పుష్ప కూల్ దుడ్డు. ఇప్పుడు ఆయన దుంగేసిన. పుష్ప ఓడివుడ్రా? సెట్ కింద కాలు మీద కాలేసుకొని బీడి తాత కూర్చోండాడు చూడు, ఆయనే. ఆడే కూలోడు. ఆడికి మళ్ళీ నువ్వు కూలోడు అంటరా? ఈ పొద్దు సెట్ కింద కూర్చోండాడు. అవకాశం వచ్చినాడు దేశాన్ని వేలేస్తాడు. అది మా జ్ఞాపకం పెట్టుకో. కూల్ నా కొడక. ఒక్కరే కొడుకదిల్లా లెక్క సరిపోదు. ఎవడోళ్ళు ఆడనే ఉండండి.
ఆపు 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 ఆపు. లారీ ఎడ్రా. ఏం సారా ఎప్పుడు ఇదేనా పట్టుకునేదే? సరుకు పట్టుకోరా. స్టేషన్ పోయి మాట్లాడుకుందాం రండి. ఏడది నీకు మాటలు ఎండగా ఉండదే. కాలు తీసేదిలే, నువ్వే పో లోపలికే. నీళ్ళు సరే ఇంట్లో ముందు లారీని మాయం చేసినట్టు నా కొడుక మొత్తం ఎత్తికినాం. ఏడా దొరకనేలే. సారా ఆయనకేంటి కొట్టి కొట్టి అలసిపోయి ఉన్నాడు పాపం. సారా చూడదాచి పెట్టా సరుకు. చెబితే మా బాస్ చంపేస్తాడా? ఇంకేవుడా నేనే. మనకు చెప్పేటోడు చిత్తూరు జిల్లాలో పుట్టినాడే ఏంది? లే పుట్టినేలే. నవ్వు పెట్టాపాలో నాకు తెలుసు సార్. పేరేంటి అబ్బడా? కేసు రాసుకోవాలి కదా. పుష్ప. పూర్తి పేరేంది? పుష్ప పుష్పరాజ్. ఇంటి పేరేంది? ఇంటి పేరేంది? ఈ పేరు ముందు రాస్తారు కదా, అదే అడుగుతాందా? తెల్లా ఏంటో ఆలోచిస్తున్నావు? మా అందరికి ఉంది, నీకు లేదా? ఇంటి పేరా? మాట్లాడవేంటి? ఇంటి పేరు బాబు నీ పేరు? పుష్పరాజు. పుష్పరాజు. ఇంటి పేరు? బుల్లెటి. ముల్లేటి. బుల్లెటి పుష్పరాజు. నాయన పేరు? బుల్లెటి వెంకటరమణారా. ఎవరు ఏం చెప్తే అది రాసుకునేదేనా? ఎవరు ఏందని ఎవరు అడగబల్లే? మా నాయన 4 దినాలు వాళ్ళ ఇంటికాడికి పోయినంత మాత్రాన మా ఇంటి పేరు అయిపోద్దా ఏంది? కట్టుకున్న దానికి పుట్టిన వాళ్ళకి ఉంచుకున్న దానికి పుట్టిన వాళ్ళకి తేడా ఉండబల్లే. ఇంటి పేరు సక్రంగా పుట్టిన వాళ్ళకి వస్తుంది, శంకర నా కొడుకులకి కాదు. నీ పేరేమే? బుల్లెటి పుష్పరాజు. మా నాయన నీ అమ్మ పక్కన పడుకున్నంత మాత్రానా నీ పేరు పక్కన మా ఇంటి పేరు వచ్చేదో? రేయ్, నీకింటి పేర్లే, నీ పేరు ఉత్త పుష్పరాజే. పుష్పరాజే. ఇప్పుడు చెప్పు నీ పేరేమే? పుష్పరాజు. ఆ? పుష్పరాజు. గట్టిగా అందరికి వినిపించేటట్టు చెప్పా. పుష్పరాజు. నా ఏంద్ర ఎట్టు కొట్టేసి ఉండారు?
పోలీసులు సరుకు దాచి పెడతా కొట్టరా మరి ఆకలేస్తాను అది తింటా మాట్లాడుకున్నా ఒళ్ళు ఊనం చేసుంటారా నువ్వు ఉండి తినేదానికి ఏముండదు వచ్చినారా వీళ్ళే కొండారెడ్డి బెదర్లు ఎర్ర సందనం స్మగ్లర్లు. కొండారెడ్డి బెదర్లు అంటే ఇద్దరు కాదు ముగ్గురు. ఆ మూడో వాడే జాలరెడ్డి. వీడికి ఆడగాలు తగిలితే గాని ఊపిరాడదు. కన్ను పడిందా కన్నెరికని చేయకుండా వదలడు. పిల్ల నచ్చినదనుకో పెళ్ళి ఎవరితోనైనా గానీ శోభనం మాత్రం జాలరెడ్డితోనే జరగాల. అన్న ఐదేళ్ళు చదివిపోమన్నాడంటే ఊగులు కూడా అదృష్టవంతుడేరు. రెండో వాడు జక్కారెడ్డి. ముగ్గురులో కొంచెం బుర్రిండేది ఈ బెదరికే. అమ్మిన సరికెంత వచ్చిన దుడ్డెంత అనే లెక్కపత్రం చూసుకునేది ఈయనే. అన్నికే సేదుడు వదుడు. ఈయనే కొండారెడ్డి, పెద్ద ప్యాక్షనిస్టు. సిద్ధవటం గొడవల్లో ఎంట పడి ఏటాడి 6 నరికేసుండాడు. పానం కన్నా పగే ముఖ్యమనే మీదకెళ్ళి మరీ బాంబేసుండాడు. మిగిలిన ఒంటి చేత్తోటే వ్యాపారం మొత్తం సాగిస్తాడు. పోలీసులే సిక్కితే ఇడిపించేదాన్ని కూడా ఎవరు రారనుకున్నాను, కానీ డైరెక్ట్ గా ఓనర్సే వచ్చుండారు. ఇప్పుడు అర్థమైంది అది నాకు పుష్ప ప్లాన్ ఏందో. అంత బానేనా? బాగుండే కానీ పోలీసులు అంతా కొట్టిన సరుకు ఎవరిదో చెప్పలేదంట. అంత మాకొనవా? నా మాసానికే 5,000 కన్నా తక్కువ వీళ్ళ జీతం. వీళ్ళకి చెప్తే నాకే వచ్చేదే మొక్క బీడే. అదే మీరంటే అది వేరు. మాకు చెప్పేదానికి దుడ్డు అడుగుతాండావా కూల్ నా కొడక. చాలే మరంత కావాలరా నీకు? నాకు కావాల్సినంత నువ్వు ఇయ్యలేవు కానీ ఓ 5 లక్షలు అన్నా. 5 లక్షలు ఏంటి? 5 లక్షలు ఇచ్చేదే? కొట్టంలో వేసి 4 కుమ్మితే అన్ని బయటకు వస్తాయి. ఏంద్రా నవ్వా? రాత్రంతా ఇదే నవ్వునా? 40 లాటలు ఇరిగి పుడిసిన కానీ ఆ నవ్వు మాత్రం అట్నే ఉండదు. కొట్టి కొట్టి ఇసుకెత్తే ఇడిసేసిందిలే. మా కొట్టది వేరే ఉంటుందిలే. చాలే ముందండి సరుకాడుందో చెప్పని గమ్మునుండు. సరేపా ఆ దుడ్డు ఏదైనా ఇస్తా కానీ ముందు సరుకాడుందో చెప్పు. చెప్తే మీకు తెలదు కానీ నేనే చూపిస్తా బా. చేతికిట్ట బేగాలు ఉండే ప్రతి అట్లా చూపించేదే. నో ఇడు బేలు అడుగుతాడా అన్న? అర్థమవుతుందా? నీ అన్న నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినాడు కానీ నేను తిన్నాక దుడ్డు ఇచ్చే వకీల్ని పిలవండబ్బా. రే జాలే రే ఏం చేయాలి మాకే చెప్తాండవా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకో? కొండారెడ్డి తమ్ముట్లో సంపి పూడుస్తాను కొడక. మరి సరికి ఆడుతుండదు ఎవరు చెప్పి పూడుస్తాడా? కొండారెడ్డన్నా? ఈడేనరా ఈడే తీసుకొచ్చాడు. చుట్టూ పైర్లే ఉండాయి. రేయ్ మొదటిసారి కారు ఎక్కినట్టు ఉన్నారు కోల్ నా కొడుకులు. పోయి చూడు. మాత్రం ఏంటికి రా? ఇట్టొస్తుందా మీ డోరు? నువ్వు యాన్న లారీయా? ఈడ బాయ్ తప్ప ఏమీ లేదే. మా దుడ్డు ఇన్నా? రే దుడ్డీరా. ఏముండేలా ఇంకా 5 లక్షలు నువ్వు మీ అన్న పోయి ఆ పండుగ చేసుకోండి. బా ఇంత దుడ్డు ఆనాడు చూడలేదు మచ్చా. ఈ దెబ్బతో అప్పులు కట్టేసే బర్రెని కూడా తోలుకొచ్చేయాలా. అన్నోటి ఎవడో పోలే అన్నాడు కానీ నీ కాన్నే ఉంటే బిన్నె 10 లక్షలు వెనకేసుకోవచ్చు మచ్చా. రేయ్ నువ్వేడెక్కడ నువ్వు? ఏరు దాటినాక తెప్పని వాడేసినాక ఆడదాన్ని ఇంటికి తోడకపోయి అలవాటు నాకులే. 100 రూపాయలు ఎత్తుకొని వెనకాల ఆటోలు రా. మచ్చా ఆటో అయినా ఉండదే పోదాంపా. పోదాంలే కానీ ఆ బండి ఏమాత్రం ఉంటదే? ఆ కారా మచ్చా? ఓ 5 లక్షలు ఉంటది మచ్చా.
5 లక్షలరా బండి చాలా ఎక్కువ కదరా? అవును మచ్చా. పోయి కొనకరా పో. మచ్చా పోయా బండి కొనకరారా. ఏం మాడుతున్నావు మచ్చా? ఏం లేనప్పుడే ఇక్కడ కారులో వస్తేనే, ఇప్పుడు ఇంత దుడ్డు పెట్టిన ఆటోలో పోతే ఏం బాగుంటలే గానీ పోయి ఆ కారు కొనకరా పో. మచ్చా ఏంది మచ్చా, కారు కొంటే దుడ్డు అంతా కారుకే పూడుస్తుంది, ఇంకా మనకే మిగిలేదే. మళ్ళీ కూలి పనికే పోవాలా మనమా? కారులో పోతావు ఏంది కూలి పనికే? నేను ఇక్కడ కారులోనే వస్తేనే 7 నుంచి కారులోనే పోతా. అప్పటిదాకా 7 నుంచి కదిలేదేలే. మచ్చా ఈ విషయంలో తగ్గేదేలే. ఏనా బట్రా నువ్వు? నీ కొడుకు నా బట్టే. ఓరు పుష్ప నువ్వేనారా? అవునా, దెబ్బలేందిరా ఒంటి మీద? ఒంటి మీద చిన్న చిన్న దెబ్బలు కనబడుతుండే గానీ కళ్ళ ముందు ఇంత పెద్ద కారు కనబడలేదు నీకు. ఏం పని చేస్తుండావు? ఈ కారు ఎవరిదిరా? ఇదే పార్వతమ్మదే. ఏ పార్వతమ్మా? పుష్పగాడి అమ్మ. ఏ పార్వతమ్మే? అయితే నీదే ఎక్కువ. రే నువ్వు కారు కొండవేందిరా? నాకేం అర్థం కావడం లేదు. నీళ్ళకి కష్టంగా ఉండదని అన్న కారు కొన్నాలే. ఇంతకు నువ్వెవడివిరా? గ్యాస్ పెద్దమ్మా. ఈడికి తీసుకొచ్చుండావేందిరా? ఎవడమ్మా కారు? ఏ ఆగమే, నువ్వుండమ్మా. అందరూ ఇట చూస్తున్నారా? నా మాట వినరా? నాయనా చిన్న కారు కొనిండాడు. కారు కొంటే కారు కోనర్ అవుతాడు గానీ చిన్న నెట్ అవుతాడు. లోపలరా. వీడికింత దుడ్డు ఆడితే మోహన కొత్త కారు కొన్నాడు. అడ్రస్ లేనోడు ఇంకెట్టా సంపాదిస్తాడో? ఏడో కొట్టుకొస్తే తప్ప. రేయ్ మంగళం సీనన్ వచ్చినట్టున్నాడు, పో చూడు. చెప్పు. నమస్తే. 5 లక్షలు పెడితే కొత్త కారే కాదు, మరి అది కూడా ఎట్టుకు వస్తుండ చూడా. ఏం బా అట్ట చూస్తాండవా? చక్కరెట్ అని రమ్మంటే మా కార్లో వచ్చినావా? కూసమ్మా, చెప్పండి మంది కూర్చునేరేంజా. వదిలేప, మళ్ళా కొండారెడ్డి వస్తే లేచి నిలబడాలా. అంత మర్యాద మన వల్ల కాదులే. నిజమేమచ్చు. 6గా 12 టన్నులన్నా. ₹1 సరికెత్తకపోయి డిఎస్పీ కోయిందప్పుడు నోట్ కాదని సరుకు ఎట్ట పోయినా పట్టేసుకుంటాడు అన్నయ్యప్ప. ఆ అప్పని కాదని సరుకు దాటేయడం అంటే అయ్యే పని కాదనా? ఒగల్లేనమ్మా పక్కింటోని మీద లుంగి ఎగ్గొట్టినట్టు గోవిందప్పని ఎందుకు గొప్పని చేస్తారా? మీకు కాని పని అని చెప్పండి. కూల్ నా కొడుకునా? ఏంద్రా కార్లు వచ్చినావని వగల పడతాండావా? ఎట్టా మీటింగ్ లో మాట్లాడే కాడకై ఉండవా? పోరా బయటికి. అదే అన్న, మొన్న బయలు పెంచుండలే వాడే పుష్ప, నేనే రమ్మన్నా. నువ్వేనా? మా సరికే దాచిపెట్టి మా వాళ్ళ కాడ 5 లక్షలు చూండా. 5 లక్షలు సరుకు దాచినందుకు కాదన్నా, మీ అన్న తమ్ములు జైలుకు పోకుండా కాసినందుకు. ఇవన్నీ మీకు తెలదా? పోలీసుల కాడ దెబ్బలు తిండే దాంట్లో ఏముండదు, కానీ ఓలికి సిక్కుకుండా సరుకు దాటించేంత మొగాని అయితే మాట్లాడు. దాటించేదానికి మగదనం గాడికి దేనికి ఉపాయం ఉండాలి కానీ. అవునా, మన వాళ్ళు ఏంది నా చేసేదే? సరుకు మీద టమాటాలు పచ్చకాయలు కప్పుతా అంటారు, కాయ అయితే దొంగ కనిపిస్తుంది. అప్పుడు గోవిందప్పుడు ఏంది, గోలు దొరికిన గోరకావాడు కూడా మన సరుకు ఆపేస్తాడు. సరుకు పంపించాలి కానీ తెలవకూడదు. దాన్ని నా కాడ మంచి ఉపాయం ఉండదు చెప్పేదా. సర్కేట పంపాలని న్యూస్ చెప్తా ఉండవా? రేయ్ చెప్పొచ్చా చూడండి రా ఉపాయమా. కూల్ నా కొడుక, నువ్వు సప్రా, నువ్వు సప్. ఇదేనా ఊరగా ఊరంతా పంచి పెట్టేదానికి ఉపాయం అన్నా? అందరి ముందు ఎట్లా చెప్పేది? ఏంద్రా మమ్మల్ని బయటికి పోమంటావా? నువ్వు ఉండరాజాలే. నువ్వు చెప్పింది నచ్చిందా సరే, లేకుంటే కొండారెడ్డి లెక్క ఏరే ఉంటది. అందరూ బయటకు పోండిరా. ఉండే
చెక్ చేయి. ఏం సార్ డౌట్ పడుతున్నారా? మీ దెబ్బకి పాత వ్యాపారాలు మానేసి పాల వ్యాపారం మొదలు పెట్టున్నావా? అవును సార్, కాళహస్తి కోవా షాప్ కి కాంట్రాక్ట్ తీసుకొని ఉన్నాము. సార్ పాలే ఉన్నాయి సార్. అందులో నీళ్ళు కూడా కలిపి ఉన్నావా? ఇప్పుడు దానికి ఎలా చేస్తారా ఏంది? పోనీ కాళహస్తి కోవా సార్కి ఏంటి తింటారా? పోయేస్తా సార్. ఎన్నాళ్ళు ఆడరా దాక్కున్నాడు ఈడ. ఇచ్చేయి ఈయనకి సరికి ఇచ్చేయి. నువ్వు కూడా పక్క నుండి చూసుకో. నేను ఒక్కనే పని మొత్తం పూర్తి చేస్తా. నాకు ఇచ్చేది ఎంత అని చెప్తే చాలు. మొండించినంతే లోడుగా 5 లక్షలు సరేనా? 5 లక్షలు అయితే కాదు కానీ 4% ఏనా? 4% అంటే 4 లక్షలు అయ్యేది. లక్ష నీకే బొక్క. ఆ లక్ష ఏదో మీరు ఎత్తుకునే, నాకు 4% చాలు. ఏంది మచ్చా అట్ట చేసినావా? 5 లక్షలు ఇస్తానన్నాడు, మనకే లక్ష బొక్క. 5 లక్షలు తీసుకుంటే ఉన్కాన కూలోళ్ళు అవుతాంరా. అదే 4% అయితే పార్ట్నర్ అవుతాంలా. ఇప్పుడు కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా. పార్ట్నర్ పుష్ప ఈడా నువ్వు భలే ఫలాత్తండు మచ్చు. ఏందిరా ఆకాశం కల్లా అందరు అట్ట సోతా పిచ్చు ఉంటారు. కోసం మచ్చా, ఏందే పిచ్చు కూత కోసం. అదేమే? అదే మచ్చా, ఆడ ఎర్రని వేసుకొని కూర్చొని ఉండదు చూడు, ఆయమ్మే పిచ్చు కూస్తే గానే పాలు పోయి నన్ను కూర్చొని ఉండదే. ఎంత పెద్ద పని పెట్టుకుని ఏందిరా ఈ పిచ్చిగోలా? ఎవతురా ఈ పిచ్చిదే? నా బిడ్డనే అబ్బా. ఎవ్వరి మాట ఏందో, నా మాట అస్సలిందో. మా అమ్మ పేరు పెట్టుకున్నాం కదా, అన్ని మా అమ్మ అలవాట్లే వచ్చి ఉండాయి. పాలు బాసుదా? ఏందప్పా ఇదే లాఠీ పెట్టి కలుగుతా ఉండవా? పాలు ఇరిగిపోతాయా? ఏం సార్ ఇదే? మేము వ్యాపారం చేసుకోవచ్చా? మారిపోయి ఉండవు సార్ మేము. చూసిందా పుల్ల మచ్చా? రే సరిగా చూసినావు నువ్వా? చూసినా మచ్చా, ఒక్క దొరుకుడు చూడలే అమ్మి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మచ్చా? ఆ అమ్మి చూడకపోతే నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఒక్క తూరు కూడా చూడలేదు మచ్చా. అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? మచ్చా లోపల నేను చాలా ఫీల్ అయ్యి. లేదులేరా. రే సరే బా, చూడలేదు సరే. చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మెన పోద్దా? నీ హ్యాపీ అవుతాను కదరా నేను. మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు. నన్ను హ్యాపీ చేసేదానికి ఏ ఐడియా రాదు నీకు. మచ్చా పేపర్లో నీ ఫోటో వచ్చిందా మచ్చా? ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే. 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే. మచ్చా లోడ్ అయిపోయింది, అది పదమా? పోదాం మచ్చా. ఇంకేం లేదుగా? అంతే ఇంకేం ఉండదు మచ్చా. పోదాం. ఇంకేం లే, లోడ్ అయిపోయినది పోయేది అంతే. పులుసా తిమ్మిరిగా ఉండదురా నీకు? దేనికి మచ్చా? నీకు తెలిసి అడుగుతా ఉండవు నువ్వు. నాకేం తెలుసు మచ్చా, తెలీదు. నేను లోడు కోసం కాదు, ఆ ఎమ్మి కోసం వస్తేనే నీకు తెలుసు. అయినా పోదాం పోదాం అంటావు నువ్వు. సరే రా పోదాం దా. దా పోదాం. వీణ్ణే ఉండు, నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటే ఈయన్నే ఉండు మచ్చా. నేను ఉంటారా? నేను ఉంటా గానీ నువ్వు కూడా ఉండే. ఆ ఎమ్మి చూస్తుందో లేదో చూసి చెప్పరా నువ్వు. చూసిందా? చూసింది మచ్చా. బోళ్ళు కడుగుతా నిన్నే చూస్తా ఉండాలి. అట్నా? అవునారా? రే నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతాండవు కదరా నువ్వు. అవును మచ్చా. రే
బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు? నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? ఒరే నీతో పెట్టుకునే బదులు ఆ ఎమ్మిని పోయి అడుక్కుంటాను నేను, చూడమని. నేనే పోయి ఆ ఎమ్మిని అడుక్కుంటాను నేను, నన్ను చూడమని. నీ యవ్వ నీతో పెట్టుకునే బదులు రే ఆఖరి తూరే చూసింది లేదు సార్, చూసేప్ప. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చూసిందంటే అయినా చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నమస్తే సారు. నమస్తే సార్. ఏమైంది సారు? రోజు ఉండే పాలే ఏంది ఈ పొద్దు సెక్ చేస్తా ఉండారు? ఏందబే పైనేమో పాల సౌండ్ వచ్చా ఉండదు, కిందేమో చెక్క సౌండ్ వచ్చా ఉండదు. సరికేమైనా కింద దాచి ఉండారా? తప్పైపోయింది సార్. సార్ మీకు కాల్ పట్టుకుంటాం సార్. సార్ 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 నేను మాట్లాడలేదు సార్. సార్ సార్ కుళ్ళలో కుడుకోలేదు సార్. సార్ ఇదంతా చేసింది పుష్ప సార్. పుష్ప ఎట్టా చెప్తే అట్టా చేశాను సార్. సార్ ఇడిసేయండి సార్. నేను ఇట్సాలంటే ఓ దారి ఉండదురా. ఈనాళ్ళ పుష్పగడి చెప్పినట్టు చేసినావు కదా, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఏందే మీ దగ్గర ఉన్న దుడ్డుకి చూడాలని ఉంటది అంతే. చూడలేరమ్మే పోండి. ఆ పాల కేంద్రంలో ఉండేది మీరే కదా? ఆ టికెట్ దొరికినాయా లేదా అని. మరి అన్నయ్య సినిమా మాత్రం ఉండదులే కానీ ఏమాత్రం తక్కువ. 4 నూరులు తక్కువ. అట్నా ఆ దుడ్డేదో నేస్తానులే కానీ ఓ పని చేసి పెడతారా? ఏం చేయాలా? మీ ఫ్రెండ్ ఉండదు కదా శ్రీవల్లే, మా పుష్ప నువ్వు చూడమని చెప్పండి. మేవల్లే నువ్వు మాట్లాడుకో. రామే తూరి ఏంది ఆ పుష్ప కానీ చూస్తావా? తూరే పుష్ప ఎవడే పాల కింద కడికి వస్తాడు చూడు. అదేమే కాలు మీద కాలు వేసుకొని కూర్చో ఉంటాడు. పక్కనే కరుణా కొడుకు నిలబడుకోండి. బాగుంటాడు మే. అంతా బాగుంటాడా? బాగుంటాడే. చిరంజీవిని చూడాలంటే ఆయన్ని చూడాలన్నమాట. సరే సరే చూస్తాలే. ఎవరు అదే? ఎవరునా ఆ ఒక్కరంగా కనుక్కుంటా కనుక్కుంటా. మే ఇంకో మాట, ఏందబ్బి ఎట్టో చూస్తా ఉన్నావు కదా, అంటే అవుతుంది నవ్వచ్చు కదా. నవ్వేదేంది? నవ్వదేంలే. అట్టయితే నా దుడ్డు నాకు ఇచ్చేయండి. అచ్చా అభిషేకం చేయిస్తే ఆ అమ్మిని దిక్కు చూస్తుందనే ఆ ఊరు చెప్పుండారు, అందుకే తీసుకొచ్చుండా. ఏయ్ అట్లాంటి అన్నీ నమ్మనరా నేను. అచ్చా మన పూజలు పని చేస్తాండయా, శ్రీవల్లి వస్తాండది. వస్తే ఏంది ఆ ఎమ్మి చూసి వెళ్ళా పోలే పోదాం బా. యాడికి పోయేదే ఉండి చూడమను. చూడదురా ఎమ్మె, నాకు తెలుసురా పోదాం బా. మచ్చ ఉండు మచ్చ 1000 రూపాయలు ఇచ్చుండా. వేయిందే అయి ఊరికే పూజ వేస్ట్ అయిపోతుంది కదా అనే. ఇదే ఆకృతురే. ఈసారి ఆ బిడ్డ చూడకపోతే నేను లైఫ్ లో మళ్ళా చూసేదేలే. అట్నే నాది ఆఖరి మాట పాస్ట్ అండ్ పైన లో చూడు. శ్రీవల్లి చూస్తాందిరా. చూస్తాండదా? ఇంకేం చేస్తాండది? నవ్వుతాడదిరా. అవునా నవ్వుతాండది కాదు, నవ్విందా లేదా?
నవ్వుతూనే ఉండదురా. అట్టింటే 1000 రూపాయల పూజ అంటే నువ్వు కొన్నావా? నవ్వినారా? మే వీళ్ళ మొగాలకి ఇంకా చాలు మే. పోదాం ఇచ్చింది 1000 రూపాయలే. నాకు ఇప్పుడు అర్థమైనదిరా. అదే నేను ఆ ఎమ్మిని చూసినప్పుడు ఆ ఎమ్మి నన్ను చూడలా, ఆ ఎమ్మి నన్ను చూసినప్పుడు నేను ఆ ఎమ్మిని చూడలా. ఎప్పుడైతే ఆ ఎమ్మి చూసినప్పుడు నేను చూసినానో తట్టుకోలేక నవ్వేసినదిరా. అట్నా? నాకు తెలుసురా ఆ ఎమ్మి నన్ను లవ్ చేస్తుందనే, అందుకేరా నేను వెనకబడిందే. నిజమే మచ్చా. సరిపోయే తూరు మాట్లాడేసి పోయేది మచ్చా. నువ్వేది నీ రేంజ్ ఏంది? నువ్వు తగ్గేదే, నువ్వు ఏందే ఉండవు. రే ఇట్లాంటి విషయాల్లో తగ్గాలరా. మచ్చా, ఉండు మచ్చా. నీకేంది? మచ్చా. నువ్వు ఆగరా నువ్వా. శ్రీవల్య, శ్రీవల్య దేనికి పాప నవ్వుతా ఉండవా? నచ్చినారా నీకు? నువ్వు నాకు నచ్చదేందే. మరి దేనికి పాప నవ్వుతా ఉండవా? దుడ్డు ఇస్తానవరా ఎట్ట? దుడ్డా? దుడ్డేందినా? నేనేం చూడలేదని. ఓ పులిపికి పోతుంటావంట కదా. పులిపెక్కిపోతాండానా? అందుకే నీ ఫ్రెండ్ కేశవ దుడ్డు ఇచ్చి నవ్వమంటే నవ్వితే దానికి నవ్వుతావా పాప నువ్వా? అట్టయితే ఏంలే. చిరంజీవి సినిమా చూసినాంలే, చాలా బాగుండదు. గోల్ స్పాట్లు సమోసాలు పొంగా ఇంకా 2 నూర్లు మిగిలినాయే. రేపు యాడ ఉంటావు చెప్తే ఓ తూరు నవ్వేస్తా, బాకి తీరిపోద్ది. ఇదా 1000 రూపాయల పూజ అంటే? రేపు యాడ ఉంటావు చెప్తే. అమ్మా పరువు మొత్తం పోయి ఉండదురా నాదే. రే కేశవా, ముంచేసినవరా నన్న. రే కేశవ యాడ్రా నువ్వు? వచ్చేస్తాడు మచ్చా. ఇదంతా నీ కోసం, నీ సంతోషం కోసం చేసిన మచ్చా. దుడ్డు ఇచ్చే నవ్వమంటావా? ఒక ఆడపిల్లని చూసే లవ్ చేసిందని ఫీలింగ్ లేకుండా చేసినావు కదరా నువ్వు. చిన్నయ్యవ్వా, ఒక ఆడపిల్లకి ఆయన ఇబ్బంది పెట్టి నవ్వమని చెప్పి దుడ్డు ఇచ్చే అట్లా రండి. నేనా మన జాలిగడ్ మదిరియా కాదులే. అయినా మొత్తం పొరం అంతా పోయినదిరా. ఎంత ఇచ్చారా నువ్వు? అయ్యా అయ్యా దానికి బాగా బ్యాడ్ అయిపోయావు. ఒక 5000 ఇస్తా, ముద్దు పెడద్ది మడుగా. ఏంది మచ్చా? ఒక 5000 ఇస్తారా? ముద్దు పెడద్ది మడుగా. నువ్వు ఇట్టంటే అనుకోలేదు మచ్చా. నేను ఎట్టంటాను కాదు మచ్చా, నేను చాలా మంచివాడినా. కానీ ఇదంతా ముద్దలు పెట్టి నువ్వే అవగొట్టి ఇదంతా ఆఖరి దాకా. ఆఖరంటే నాకేం తెలుసురా? ఆఖరి దాకా అంతే మచ్చా. చీర పోయే 5000 రూపాయల పూజ. 1000 టన్నుల సిండికేట్ సరుకు సుమారు 200 కోట్లు చెన్నై పోకుండా ఈడ్నే ఆగుండాది. ఆ మంగళం సీను మాకు సరుకు దొరకకుండా చోటు మరుచా ఉండాడు. కొండారెడ్డి గూడెంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాడికి సరుకు వచ్చినాక మీరు ఒక ఫోన్ కొట్టినారనుకో, దీంతో మీకు వచ్చే రివార్డ్ ఎంతో తెలుసునా? 50 లక్షలు. ఎట్లుండా? బాగుండా మావా. ఏసీనా ఎట్టొచ్చిందే? మంచి చోటు పట్టినావు కొండారెడ్డి. గోడౌన్ బాగుండదే, రాచ కూడా నచ్చినదే. మంగళం సీను ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికి బాసు. సరుకు కొట్టే కొండారెడ్డి లాంటి సందుగొగలు ఉంటారు గాని ఆ సరుక్కొని 15 చెక్ పోస్టులు దాటిచ్చి చెన్నై పోర్టుకి చేర్చే సత్తా మాత్రం ఒక్క మంగళం సీన్ కాడ మాత్రమే ఉండదే. అందుకే ఈయన చెప్పిందే వేదం, పెట్టిందే రేటో. కాదన్నోడు ఈ సిండికేట్ లోనే కాదు, ఈ భూమి మీద కూడా ఉండడు. నువ్వెందే సరుకు మొత్తం నా గోడలు తోలుకొస్తుండవా? గౌరెడ్డి గడు ఉండుండ్లా. ఎవరు మన గౌరెడ్డి? వాడు సరుకు విషయంలో అవతాకులు చేస్తుండారని దాని పనులు తీసేసిన. అట్ట చేసినావా? ఆడు పోలీసు వాళ్ళకి చెబితే ఆడు నీకు గోడౌన్ అడ్రస్లని బాగా తెలుసు కదా. అందుకే కొండారెడ్డి సరుకు మొత్తం తీసుకొచ్చే నీ గోడౌన్లో పెట్టేసిన. అప్పటి వరకు సరుకు భద్రం అప్ప. ఏంది భద్రమే కదా? ఏం మాట్లాడుతున్నావు బావా? కొండారెడ్డి మా మీద నమ్మకం లేకుండానే సరుకు నేరుగా ఈడిదాకా తోలుకొచ్చినావా ఏమే? కానీ సరుకు చూసేదా జాలరెడ్డి గాడు కదా. ఆ జాలరెడ్డి గాడు ఎప్పుడు చూసినా కానీ ఆడపిల్లకాయలు వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. అని కానీ నమ్మి మనం సరుకు అప్పచెప్పినాం అనుకో, మన గుంట మనం దూకున్నట్టే. నిజమేరా బామ్మద్ది. ఏ పిల్లకాయనుకో ఆ గోవిందప్ప వచ్చిందనుకో సరుకు మొత్తం సంకనాగా పుడుస్తుంది. అసలే సిండికేట్ నన్నేం మొత్తం అప్పచెప్పుండారు.
నిజమే బావు. అదేం లేదమ్మా, పుష్ప అనే సరైన కుర్రోడు వచ్చాడు. ఆడొచ్చినాక లారీ సరుకు కాదు కదా, దొంగ కూడా పోలీసులకు చెక్కలే. అదిగో మాటల్లోనే వచ్చాడు. కొత్త పిల్లకే అంటాండావు నమ్మచ్చా? సీనా, ఈ పిల్లోడు గురించే ఇంకోసారి చూస్తే వివరంగా. ఇంకోసారి చెప్పేటట్టు లేదులే. వస్తా కొండారెడ్డి, పెళ్ళికి పోవాలనా? పుష్ప, సీనన్ను సరుకు 2 రోజులు మనకాడే ఉంటది. భద్రమప్ప. రే తమ్ముడు, లేట్ అవుతుంది విన్నారా? సరేగానే ఆ గౌరెడ్డి గారి సంగతి ఏందే? అన్నట్టు గాలి కుదిలిసినవా? ఎప్పుడు ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా చూడు. ఆడి నుంచే కదా సెట్లు వచ్చేదే. వాటికి ఎరువైవా ఏమే? అన్నా ఒత్తుకురాడు చూడు. వద్దురా బామ్మర్దే, వీడు నా తమ్ముడు మాదిరే. వీడు చచ్చేది నేను చూడలేనురా. మొగలేసి గడు అన్ని సాగ పనులు చేస్తాడేమిరా గన్నిటి? ఏ ఈ సండాలు మన గోడలు ఎందుకనే ఎతకపోయి అడవిలో పారేయండి. అట్నే అన్నా, పోయా పని చూడండి రా. ఏంద్రా సరికంత ఇంకేనా ఉండదు? రాత్రికల్లా చెక్ పోస్ట్ దాటించాలి. మీ అందరూ చెప్పినా లేదా? నేను జాలన్న రాత్రి పార్టీ చేసుకున్నాడు. లోడ్ అంతా వస్తా పోతా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని సరుకుని ఆపని చెప్పినాడు. నీకేనా తలకాయ పుడిసిందా ఏమే? జాలి అవడా సరుకు ఆపేమని చెప్పేదానికి? పోలీసులు రాత్రి నుంచి గుంట నక్కల మీద చూస్తా ఉండారా ఈ గోడౌన్ అడ్రస్ కోసం. ఎంత రిస్క్ తెలిసినా? బీగలేరా? అది జాలని రూమ్, అదే బేగాలిస్తే జాలని సంపొడుస్తాడు. యాంత్ర పూడ్చేదాడా? ఓ పుష్ప, ఏం చేస్తున్నావా? భయం ఉంది రేకేశం అమ్మచ్చా. బిడ్డను భద్రంగా ఊరు దింపేసామని రా మన వాళ్ళని. ఎట్లా వచ్చా పదమ్మా. సెల్వా అన్ని తీసిపోయా ఊళ్ళో వెయిట్ చేశారు. మీ అమ్మతో పాటు పుష్ప ఉన్న లారీలో సరుకు లోడ్ చేస్తా ఉన్నారు. సరుకు ఎందుకు పంపిలే అది చెప్పు ముందు. గోడంలో గూడ్ సైడ్ వ్యాపారాల చేత కూర్చున్నావు నువ్వు. ఇది నా గోడ అడిగేదాన్ని నువ్వెవరా? కొడక ఎవర్రా కూల్ నా కొడక? కొడక ఆగరా. పుష్ప పార్ట్నర్ పుష్ప రైడా 4% వాటా. ఇప్పుడు రా మాట్లాడినా. ఓ పుష్ప, ఉన్నారెడ్డి అన్న మాట్లాడతారంట. మూల కింద ఉండేది కానీ మెడ పైన ఉండేది వాడవా నువ్వు? చెప్పనా? పోలీసు వాళ్ళకి మన గోడౌన్ అడ్రస్ తెలిసిపోయిండదు. ఏదన్నా సరుకు దాటిపోయి ఉండదు కదా. ఏడన్నా గోడౌన్ కి లారీలు రాకుండా రాత్రి అంతా అంగిడి పెట్టుండే జాలే. 1000 టన్నుల సరుకు 200 కోట్లు దొరికితే మొత్తం మునిగిపోతావా?
మంగళసిరి మనల్ని నమ్మి అని కప్పు చెప్తున్నాడు. జట్టు కూడా తప్పించపా. నన్ను నమ్మి సరికప్ప చెప్పినావన్నా, ఒక్క దొంగ పోయిన పుష్పగడ ప్రాణం పోయినట్టే. భయపడిపోతాడా కూలినా కొడకు. జనన్న నీకుంటే పుష్ప ఏది ఉంచుకోడో మొత్తం తీయించేస్తాడో. మచ్చా ఈసారికి ఎట్ట మచ్చా తప్పించేదే? సరికెత్తే వాగులేయండిరా. ఏంద్రా మిడిగుడ్లు చూస్తా ఉండారా? పోలీసులు వస్తా ఉంటారా? లేండి. నీకో సరుకు మొత్తం నీళ్ళ పాలవుతాడా? అదంతా మంగళం సీన్ సరుకు. ఆ గోయం తప్ప కనుక పట్టుకుంటే మొత్తం పుష్పగోడు మీద తోసేయచ్చు. నువ్వు ఆడ సరిగదో బిన్ని బయలుదేరిరా. పుష్పగాడు దొరికేసినాడ్రా. సీన నోడిని ఇంకా వదలడు. అవునా ఇప్పుడు అయిపోయినట్టే. పోలీసులు వస్తున్నారు. అన్నా దుంగ
సార్ అడుగు మొత్తం టవర్లు కూడా పెట్టింటారు సార్ వీళ్ళు. సమాచారం ఈ పాటికి తెలిసిపోయింటారు సార్ వీళ్ళకి. చాయ్ సరుకు ఉండదా ఇక్కడ? ఏం లేదు సార్, మొత్తం లైసెన్స్ ఉంటే. పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. రెండింటిని కలిపి చూడాలనుకుంటే మీరు ఎవరు ఉండరా. గోవిందప్ప సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పాలరా పటాసా. అవునన్నా, ఈసారి వాళ్ళ మన రేంజ్ ఇంత పెరిగింది. ఆ పొద్దు లారీలో సరుకు పట్టుకుపోయి ఉంటే మన పార్ట్నర్ ఎవరు కదా మన అట్లా అనబాదునా సార్ కోపం వచ్చేలాగున్నది. ఏ సారా పోగొంటున్నా ఎవరోదే సొక్క కూడా లేదా కాలర్ పట్టుకునేకి. ఇప్పుడే అమ్మకి ఇచ్చేస్తాను సార్. మీరే కాదా, మేము కూడా మంచి పనులు చేస్తూ ఉంటాము. నువ్వేం చేస్తా ఉంటావు? నీకు అర్థం కావట్లేదు. జంతువుల కన్నా క్రూరం మీరు. ఈ లోకం కన్నా క్రూరమైనది ఏముంటుంది సార్? ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చిందే, నాకు గొడ్డలు ఇచ్చిందే. ఎవడు యుద్ధం ఆడితే దా ఈ యుద్ధం కూడా ఇప్పుడు నేనే గెలిచిన. చూసుకుంటా ఎన్నైనా రానే. అవురా, నువ్వే గెలిచినావు. కానీ నువ్వు ఎట్లాంటి యుద్ధం చేసా ఉండవు తెలిసిన. ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. పోను పోను నీకే తెలియదు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా పార్టీ ఎన్నికలు. என்னப்பா மங்களம் சீனு பார்ட்டி சூப்பரா பண்ணாரா? நம்ம கிட்ட 2 கோடி ரூபாய் வாங்கிட்டு அவருக்கு 25 லட்சம் கொடுப்பாரு. அப்பா பார்ட்டி எல்லாம் என்ன வேணாலும் பண்ணுங்க. నీతో అర్జెంటుగా మాట్లాడేది ఉంది. ఏందది? ఆ మంగళం సీను మనల్ని మోసం చేస్తాడాడన్నా. ఆ మంగళం సీను మనల్ని ఏమారుస్తాడాడు. మనకి టన్కి ఎంత ఇచ్చేదే? 25 లక్షలు కదా. బయట 2 కోట్లకు అమ్ముతాడాడంటనా. నీకేటో తెలుసు? చెన్నై నుంచి వచ్చిండారు కదా ఆ మురుగన్ మనుషుల వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానన్నా. నాకు కూడా ఈ మధ్య ఊడి మీద డౌట్ వేస్తా ఉండదే. చాలా చోట్ల సూట్లు కొంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటావా? అనేదేంటి పోయి అడిగేదే. అందరూ ఇంత నష్టపోతాండావన్నా. కష్టపడేది మనవను, కూర్చుని దుబ్బు తిన్న దోలునా. అడుగునా. ఏంది ఇప్పుడు మంగళం సిని కడిపోయి అడగమంటావా? మరే ఆ అప్పేందో తెలుసా నీకు? జక్క ఉండు. ఇట్లాంటి విషయాలు నేరుగా పోయి అడగకూడదబ్బా. ఎందుకంటే సీనికి నాకు చాలా వారాలు ఉండే. తేడా వచ్చిందనుకో ఇరుగును పడిపోతాం. ఏంద్రయ్యా తునకలు కోరునా? వాళ్ళు ఎత్తుకురాపో. సరే ఓ పని చేయబ్బా, నువ్వే పోయి ఏందన్నట్ట బయట అనుకుంటున్నారని అడుగు. నువ్వు వాటాదారుడివి కదా. ఒప్పుకున్నాడా సగం వాటా నీది. లేదనుకో నువ్వు నన్ను ఏం అడగలే, నీకు నాకేం సంబంధంలే. ఏమంటావా? వదిలేనా. అడిగితే నువ్వే అడగాలనా. నేను అడిగితే బాగుండదు. అదే కదా. ముందు వెళ్తున్నాం చూసినావా మా పుష్పగాడి రేంజ్? కొండరెడ్డితో కలిసి భోజనం చేస్తా ఉన్నాడు. నిజమే అబ్బా, 100కి 150కి కూలికొచ్చేటోడా. చాలా పెద్దోడై పుడిచినాడా. మరే ఈ కూతురికి ఎంతకన్నా గొప్ప సంబంధం యాన్ని తెస్తావా? అవనికి ఇచ్చేయకూడదు. ఏందబ్బా మాటల్లో పెట్టి పుసుకుని అంత మాట అనేసి ఉండవా? ఏ కులం గోత్రం తెలకుండా ఎట్టిచ్చేది నా బిడ్నే. వాడు ఎవడనుకున్నా ముల్లేటి వెంకటరమణ గారు చిన్న కొడుకు. అట్నా? అయితే మావోడే మంచి సంబంధమే. పిల్లలు వస్తున్నారు. రండబ్బా రండి. మీ నాయన ప్రేమ కావాలన్నా గౌరవం కావాలని అడిగినప్పుడు ప్రేమ ఉంటే చాలనుకుంటురా. ఆయన గౌరవమే నా గౌరవం అనుకుంటుని. కానీ దీనివల్ల నువ్వు అందరిలో అవమానపడతావు అనుకోలే. ఇది ముందే తెలుసుంటే
నువ్వు కడుపులో పడ్డప్పుడే ఇంత విషయం మింగేసుంటదు అని క్షమించిన నాయన. అమ్మా ఏంది ఇప్పుడు ఏమైపోయి ఉండదే? పడుకో, నీకు తెలకి దెబ్బ తగిలే, నువ్వు ఏదేదో మాట్లాడుతుంటావు. పడుకో నువ్వు. గమనుండు. అవా మందులేసా, పడుకోబెట్టు. మా ఆప ఈ గంజి తాగు. మా ఏం మావా? టీ తీసుకురాబో, దుడ్డు లేదా? అవునా అచ్చా. అప్పుడు నాకు 5 సంవత్సరాల వయసు ఉండేదిరా. పోరాడేది కూడా రాదు నాకు. అచ్చా. అప్పుడు పెద్ద గొడవ చేసే మా కాడ నిండి లాక్కుని పోయి ఉండారు వాళ్ళ. మా నాయన నాకు ఒక చైన్ ఇచ్చుండట్రా నా పుట్టినరోజుకే. అందులో నాది ఆయనదే ఒక ఫోటో ఉండేది. అదొక్కటేనా నాకు గుర్తుదే, అదొక్కటేనా నేను గుర్తుగా పెట్టుకునేదే. అది కూడా కొట్టి లాగేసుకునే తీసుకుని పోయి ఉంటారు వాళ్ళ. ఇప్పుడు కూడా నాకు రావాల్సిన తీసుకుపోతా ఉంటే సొత్త ఊరికనే లేదురా నేను. అది 10 రూపాయలైనా 10 పైసలైనా ఏదైనాగా ఆడెవడైనా కానీరా. కొండపైన శ్రీనివాసులైనా కొండ కింద మంగళం సీన్ అయినా ఆడెవడైనాగా నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాను రా నేనా. అవ్వా పుష్పరాజ్ ఎవరికెదలా. లేకపోతే నేరుగా చెన్నై మురుగన్ గంత డీల్ పెట్టుకుంటావురా నువ్వు? ఎంపీ గారు ఫోన్. ఎంపీ గారు పుష్ప కూర్చో. చెప్పండి ఎంపీ గారు. చేసేనా అనాగేష్ గారిని ఎత్తుకుపోయినా ఉంటున్నా. వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు. ఈ దూరకు ఇడిసాయబ్బా, మరి మాట్లాడతాలే నీతో. అర్రనిప్పుడే చంపేసిన ఎంపీ గారు. మీరు 5 నిమిషాల ముందు చేసి ఉండాల్సింది కదా. అట్టా అని పీక్ కోసే కత్తి కడుగుతాడా? ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే. పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పలేదే. యో ఎంపీ గారు, ఇట్లాంటిదేనా ఉంటే ముందే చెప్పుండే. మనిషి ప్రాణం కదా, తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి. అంతే సోమే ఉండేదా. ఎట్టుండవు పుష్ప? అదిరా కథ. ఒరే నాగేశా, అవతల నేను పెద్దానికి మాట ఇచ్చేసిన, నేను నిడిసేస్తే నా మాట పోతుండ్లా. బామ్మద్దే కోసారండి. నేలంతా కర్రు చేసి పడేస్తాండారు. ఏ వెంకటేశం శుద్ధంగా తుడిచిపెట్టండి మొత్తం. ఏంది పుష్ప ఇట్టా వచ్చుండావు? కొండారెడ్డి ఎట్టుండాడు? బాగున్నాడన్నా. అన్నా కలర్ కలిపిన. ఏంది ఇది బ్లాకేనా? బ్లాక్ నా పోయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా. అందరి ముందు రోత అయిపోయి ఉండదు. అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా, ఈసారి బ్లాక్ నా నిజం. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఏది ఆయనకే చూపి ఏయిరా. చూసినావు పుష్ప ఎట్ట సచ్చినాడో గిలగిల కొట్టుకునే. లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే వీడికి. మీకేమే నా కాడికి సరుకు చేర్చడానికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు. కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా. ఎంత కష్టం అప్ప అదే. అవునన్నా, చాలా కష్టం. నాకు కూడా 15 చెక్ పోస్ట్ కడా భలే ఇబ్బంది అయి ఉండదే. ఆ ఎస్ఐ మణికండన్ గడున్లా ₹1,00,000 అడిగినాడు. 6 నయాలు. సరే అట్టయితే ఏమి సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే. సరుకు చెన్నై చేర్చేసినావా?
నీకేం పనిరా చేర్చి నీకే? నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లా. టన్ను కోటి అయితే చెప్పనా, నీకు అమ్ముతాను నేనా. కోట ఏందన్నా? ఈయనంటే ఇప్పుడు ఎవడికి నమ్ముతాను అన్నాడు. చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా, మళ్ళా కొత్తడు దేనికే? ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు? 50 అడిగిన దానికి వాడిని గొంతు కోసినావు. నువ్వు కోటి అడుగుతా ఉండవు, కనబడ్డంలే ఏం జరుగుద్దో తెలుస్తాను తప్ప. నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన. కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే, అందుకే కోటి అడిగినా. కరెక్టే కదనా? నో టన్ను కోటి అయితే చెప్పనా, లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా. మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి, సరేనా? వస్తానన్నా. ఊరూరే ఊరి దిప్పాసుగల్లా. నో ఇది బ్లాక్ అన్నా, నీకేం దిగులొద్దా, రంగేసుకో. ఏంది బాబా వాడు నట్టా ఇటు చేసి ఉండవా? నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా అంటావో? వాడు సావును చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి. అనవసరంగా వదిలేసాం బావా, వేసేసి ఉండాల్సింది. ఏంది సింగరెడ్డి? అవునా? ఫోన్ చేసుకునేదా? మురుగనన్నా వనకన్నా, నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసురేన్. ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే, డైరెక్ట్గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా? సరియా దొబ్బా, సరుకు చెన్నై చేరిపోయి ఉండా సామె. సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్గా నిన్ను కలిసి రేటు మాట్లాడతా, సరియా? నా పేజర్ నంబర్ వెళ్తుకో, 8384. తిరునాయాలా నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే. నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఫైర్